మా మీద. అమ్మ ఆగమ్మా, అయ్యా మీరు ఎప్పుడు పని చేయలేదా? ఒక రెప్యూటెడ్ కంపెనీ చెప్పి పలానా కంపెనీలో నేను మేనేజర్గా పనిచేశానండి. ఎందుకు ఆపేశారు? ఏం చెప్పండి బ్రదర్, ఎంత చేసినా తృప్తి లేదు ఆమెకి, ఎంత కష్టపడినా తృప్తి లేదు. అన్ని విధాలలో అన్ని ప్రయత్నాలు చేసి చూసేసా, ఏం చేస్తే సంతోషపడుతుందో అన్ని చేసి చూస్తా, ఏం చేసినా సంతోషం లేదు. అన్నిట్లో చదువుడు తిట్లే, ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే తిట్లే, ఏం చేసినా తృప్తి లేదు, ఇంకా కష్టపడి కూడా అర్థమే కదా అని చెప్పి బండ అయిపోయింది బ్రదర్, బండ అయిపోయింది. నాకు గౌరవం లేదు, బయటకు అంత గౌరవం ఉంది, ఇంట్లో గౌరవం లేదు. ఇంట్లో పడవలు కదా నీచగా నాతో మాట్లాడుతుంది, ఇంకేం ప్రయోజనం ఉంది గౌరవం లేకపోతే. దయచేసి కూడా భార్యలు అన్నా చెప్తున్నాను, ఒక పురుషుడికి కావాల్సిన నెంబర్ 1 ఏంటి తెలుసా? సెక్స్ కాదు, గౌరవం. సర్వే తెలియజేస్తుంది. ఎంతో మంది అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి కారణం ఏంటని చూసినప్పుడు కూడా భార్యలు భర్తని గౌరవించకపోతే ఇంకొక స్త్రీ దగ్గరికి వెళ్తాడట. గౌరవం చాలా ముఖ్యం. అదే సమయంలో దేవుడు వాక్యం తెలియజేస్తుంది, భార్యలను కూడా భర్తలు గౌరవించాలంట. కానీ 2 గౌరవాల విధానాలు వేరు. భార్యని భర్త గౌరవిస్తాం వేరు, భర్తని భార్య గౌరవిస్తాం వేరు. భార్యని గౌరవించేటప్పుడు భర్త ఏ రీతిగా గౌరవించాలంటే బాస్గా గౌరవిస్తాం కాదు. భార్య బలహీనమైన ఘటమని ఎరిగి గౌరవించాలంట. ఆ బలహీనమైన ఘటమని ఎరిగి గౌరవించాలన్నప్పుడు ఆ ఏ రీతిగా లెక్క వస్తుందంటే, ఇప్పుడు వివాహాల్లో చెప్తూ ఉంటారు, స్టీల్ గ్లాస్లో తాగేవాడికి ఎలా ఉంటుంది? స్టీల్ గ్లాస్ పాపం వస్తే అవసరమైతే విసురు పడతాడు. కానీ అనుకో చూడు, ఓ 10,000 పెట్టి గాజు గ్లాస్ కొన్నాం, 10,000 పెట్టి గాజు గ్లాస్ కొన్నాం. ఆ గాజు గ్లాస్ని ఎలా వాడతావు? స్టీల్ గ్లాస్ వాడిన రీతికి వాడతావా? స్టీల్ గ్లాస్ కొట్టినట్టు పడతావా? ఆ గాజు గ్లాస్ వాడేటప్పుడు జాగ్రత్త వాడతావు, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, అవసరమైతే ఎవరు పడిస్తున్నాడు, జాగ్రత్త గట్టి ముట్టుకోరా అంటాం. భార్య బలహీన ఘటన చూసినప్పుడు అక్కడ ఆ మాటకి ట్రాన్స్లేషన్ అదే వస్తుంది, షీఈ్ అ ఫ్రెజైల్. ఎందుకంటే ఈరోజు చెప్పాలంటే చాలా మంది భార్యలు కూడా మొండికేసేసారు. ఎందుకు మొండి? నేను ఎంత చేసినా నేను సంతోషం లేదు, నేను ఏం చేసినా నేను తృప్తి లేదు, నేను ఏం చేసినా నేను ప్రయోజనం లేదు, ఎప్పుడు సరుకుతూనే ఉంటాడు, ఎప్పుడు తినగానే ఉంటాడు, కానీ ఇదే బ్రతుకు, కానీ ఇదే బ్రతుకు. కానీ దేవుణ్ణి ఎరిగిన కుటుంబాలు అలా ఉండడానికి వీల్లేదండి. సాటి అయిన సహకారిగా భార్యని ఇచ్చాడంట. నరుడు ఒంటరి ఉంటా మంచిది కాదని సాటి అయిన సహకారిగా ఇచ్చాడంట. నెజర్ కెనెండో అన్న మాట వస్తుంది, హీబ్రూ మాట సాటి అయిన సహకారి అన్న మాటకి. నెజర్ కెనెండో ఏంటి? నెజర్ కెనెండో అనే మాట చూస్తే ఆ వ్యక్తి కొరకు, లేకపోతే ఇంకో మాటలు చెప్పాలంటే, ఎప్పుడైనా బట్టలో టైలరింగ్ ఇచ్చుకుంటాం కదా, నా సైజుకి నా సైజు మెజర్మెంట్ తీసుకుని కుట్టిన బట్ట ఇక్కడ ఉన్న అందరికి పడుతుందా? పట్టదు. నా దగ్గర ఉన్నది ద బెస్ట్ ఫ్యాబ్రిక్ ఉండాల్సిన అవసరం లేదు, నా దగ్గర ఉన్నది వరల్డ్ బెస్ట్ ఫ్యాబ్రిక్ ఉండాల్సిన అవసరం లేదు. కానీ నా తగినది, నాకు సెట్ అయ్యేది నా కొరకు కొట్టబడింది. సాటి అయిన సహకారం అనేటప్పుడు కూడా నీ భార్య ప్రపంచంలోనే బెస్ట్ ఉండాల్సిన అవసరం లే, నీ భార్య అన్ని విషయాల్లో బెస్ట్ ఉండాల్సిన అవసరం లే. కానీ నీకు తగినది, నీకు తగినది. అర్థమవుతుందా అండి? ఈరోజు చాలా మంది వారి భర్తల్ని, వారి భార్యలు ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు. ఎవరితో పోల్చుకుంటారు? నిన్ను ఎవరితో పోలిస్తే ఇష్టం ఉంటుందా? నిన్ను ఎవరితో పోలిస్తే అంగీకరిస్తారా? నీకన్నా ఇంకోళ్ళు ఇంకా బెటర్ అంటే ఊరుకుంటావా? ఈరోజు భార్య భర్తల్లో అదే కదా గొడవ ఎక్కువ. ఎవరితో పోలిస్తే చాలు. ముఖ్యంగా ఒక పురుషుడు అంటే ఎవరితో పోలకూడదంట, పోలిస్తే మాత్రం, ఎందుకంటే అక్కడ గౌరవం ఉండదు ఆయనకి. అందుకని పురుషుడు సైకాలజీ చదివినప్పుడు సర్వే తెలియజేస్తారు, వారికి గౌరవం రానినప్పుడు తన మృగంలాగా మారిపోతాడంట, గౌరవం రప్పిస్తాడంటే. నువ్వు మనపూర్వకంగా గౌరవం అవ్వకపోతే భయపెట్టి గౌరవం తీసుకుంటాడంట. కానీ క్రీస్తుని ఎరిగిన కుటుంబాలు ఎలా ఉంటాయి తెలుసా అండి? వాకుడు ఆధారం చేసి కానీ